హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జయ. ఈరోజు నేను టేస్టీగా అండ్ హెల్తీగా డ్రై ఫ్రూట్ బర్ఫీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉండే ఒక బాండ్లీ తీసుకోవాలి. దీంట్లోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఒక అరకప్పు బాదం పప్పులని సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి వీటిని దూరగా వేయించుకోవాలి. ఇవి వేగేంత లోపట్లో ఒక 1/2 కప్పు జీడిపప్పు పలుకులను చిన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి. బాదం ఇంకా జీడిపప్పు 2 ఈక్వల్ క్వాంటిటీ ఉండేటట్టుగా చూసుకోవాలి. నేను ఇందులో పిస్తా యాడ్ చేయట్లేదు, మీరు పిస్తా కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ పుచ్చగింజల పప్పు తీసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు వేసుకొని దూరగా వీటిని వేయించుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ కిస్మిస్ నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి దీన్ని కాసేపు కలుపుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఒక బౌల్లోకి వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్ బర్ఫీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఖర్జూరం అండి. మనం షుగర్ ఫ్రీగా ఇది తయారు చేస్తున్నాం కాబట్టి ఖర్జూరం నేను వచ్చేసి 200 గ్రామ్స్ తీసుకుంటున్నాను అప్రాక్స్గా. వీటిని గింజలు తీసుకోవాలి. గింజలు తీసేసిన ఈ ఖర్జూరాన్ని అంతా ఒక చిన్న మిక్సర్ జార్లోకి తీసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. స్టవ్ సిమ్లో ఉంచి ఒక ప్యాన్లోకి 2-3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ని నెయ్యిలో వేసి కాసేపు వేయించాలి. ఖర్జూరం పేస్ట్ అంతా నెయ్యిలో వేగేసరికి కాస్త అది లూజ్గా అవుతుంది కదా, అప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని దీంట్లో వేసి లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. మనం రెడీ చేసుకున్న మిశ్రమం అంతా చల్లారిపోయిన తర్వాత ఒక బాక్స్ తీసుకున్నాను నేను. దాంట్లో కాస్త నెయ్యి గ్రీస్ చేసి కొన్ని గసగసాలు వేయించినవి వేసుకున్నాను. అది పైన చూడడానికి కొంచెం అందంగా కనిపిస్తుంది. ఇది మొత్తం దీంట్లో స్ప్రెడ్ చేసేసిన తర్వాత కొంచెం గసగసాలు పైన అట్లా చల్లుకోవాలి. బాక్స్కి మూత పెట్టేసి దీన్ని ఒక 1/2 అవర్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచి బయటికి తీయాలి. ఫ్రిడ్జ్లో ఉంచి బయటకు తీయడం వల్ల ఏంటంటే మనం పీసెస్ లాగా కట్ చేసుకునేటప్పుడు నైఫ్కి అంతా అంటుకోకుండా ఉంటుందని నేను కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచాను. ఫ్రిడ్జ్లో ఉంచి బయటకు తీసిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి డీమోల్డ్ చేసుకోవాలి. డీమోల్డ్ చేసుకున్న తర్వాత నేను వీటిని స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. మీకు కావాల్సింటే డైమండ్ షేప్లో కట్ చేసుకోండి, లేకపోతే రౌండ్గా లడ్డూలా అయినా చుట్టుకోవచ్చు, లేకపోతే రోల్స్ లాగా అయినా చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.